పోటీకి ఒక్కరోజు ముందు కిరణ్ విగ్రహం దాదాపు పూర్తయింది. చూడటానికి చాలా అందంగా ఉంది. చివరిగా అమ్మవారి ముఖంలో చిరునవ్వును చెక్కాలి. ఈ ఒక్క దెబ్బతో నా విగ్రహం అద్భుతంగా తయారవుతుంది అనుకుంటూ గర్వంగా ఉలిని గట్టిగా కొట్టాడు. అంతే, టప్మని శబ్దం వచ్చింది. అతను తొందరలో గమనించని ఒక చిన్న పగులు ఆ దెబ్బకు పెద్దదై విగ్రహం ముఖంలో కొంత భాగం విరిగి పడిపోయింది. కిరణ్ తల పట్టుకుని కూర్చుండిపోయాడు. మరుసటి రోజు ఆనంద్ తాను చెక్కిన విగ్రహాన్ని రాజుగారి ముందు పెట్టాడు. ఆ విగ్రహంలోని అమ్మవారి ముఖం ప్రశాంతంగా, దయతో, జీవకళతో ఉట్టిపడింది. రాజుతో సహా అందరూ ఆ విగ్రహాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ఆనందే పోటీలో గెలిచాడు. అప్పుడు కిరణ్ తన తప్పు తెలుసుకొని ఆనంద్ కాళ్ళ మీద పడి, గురువుగారు, నన్ను క్షమించండి. నా ప్రతిభ నా కళ్ళు మూసేసింది. మీ అనుభవాన్ని గౌరవించలేదు, అందుకే ఓడిపోయాను అని ఏడ్చాడు. ఆనంద్ అతన్ని పైకి లేపి, బాధపడకు కిరణ్, ప్రతిభ ఉండటం మంచిదే, కానీ దానికి ఓర్పు, వినయం కూడా తోడవ్వాలి. అప్పుడే నువ్వు గొప్ప శిల్పి అవుతావు అని చెప్పాడు. కథలోని నీతి, ప్రతిభకు ఓర్పు, వినయం తోడైనప్పుడే దానికి నిజమైన విలువ వస్తుంది. అనుభవాన్ని ఎప్పుడూ గౌరవించాలి.